నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనేది ఫేమస్ కొటేషన్. మరి అంత లేట్ అయితే ఎలా? అసలే ఇది ఫాస్ట్ యుగం. అన్నీ ఫాస్ట్ గా జరిగిపోవాల్సిందే. ప్రపంచంతో వేగంగా పరిగెట్టాల్సిందే. అయితే ఈ విషయంలో నటి, దర్శకురాలు జీవిత చాలా లేటు. ఈ మధ్య జీవిత ఓ స్టార్ హీరో చెప్పిన డైలాగులపై ఘాటైన కామెంట్లు చేసింది. జీవిత విమర్శ సరైనదైనా మరీ లేటుగా స్పందించడంతో జీవిత కామెంట్ కి విలువే లేకుండా పోయింది. టెంపర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ని ఉటంకిస్తూ కుక్కలే కాదు మేం కూడా క్రాసింగ్ కి వచ్చాం అనే డైలాగ్ ని తప్పు పట్టింది జీవిత. ఓ స్టార్ హీరోతో ఇలాంటి డైలాగ్ చెప్పిస్తారా అంటూ మండిపడింది. నిజమే, పూరి మరీ టూ మచ్ గా రాసిన డైలాగ్ ఇది. అప్పట్లోనే ఈ డైలాగ్ ని విమర్శకులు ఏకిపడేశారు. మరి జీవిత అప్పుడేం చేసిందో, ఇంతకాలం ఎందుకు నోరు విప్పలేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకడొచ్చాడు డైరెక్టర్ సూరజ్ కూడా హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన అలా చేశాడో లేదో నయనతార ఇలా స్పందించేసింది. ఆ దర్శకుడికి లెఫ్ట్ టు రైట్ ఇచ్చేసింది. చివరికి ఆ దర్శకుడు దిగొచ్చి సారీ చెప్పి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అంత ఫాస్ట్ గా ఉండాల్సిన జీవిత మరీ లేట్ గా స్పందించింది. దీనిపై పూరి గాని ఎన్టీఆర్ గాని స్పందిస్తారో లేదో.